సో, మన రైల్వే స్టేషన్‌లో కొన్ని సంవత్సరాలుగా ఆహ్, దుప్పట్లు మాయమవుతున్నాయన్నమాట. ఏసీ కోచ్‌లు ఉంటాయి గదా! సో, ఏసీ కోచ్‌లో మనం బుకింగ్ చేసుకున్నప్పుడు వైట్ దుప్పట్లు ఇస్తారన్నమాట. సో, రైల్వేలో దారుణంగా బయటపడ్డ మార్కెట్‌లో ముగ్గురు వ్యక్తులు వెస్టర్న్ రైల్వే అని రాసి ఉన్న తెల్లటి దుప్పట్లను శాల్వాలుగా కప్పుకొని తిరుగుతున్న దృశ్యాలు షాకింగ్‌కు గురవుతున్నాయి. సో, ఆ వీడియో ఇక్కడ ఇస్తున్నా చూడండి. ఇది ఇలా ఉండగా సంచలనంగా ఆర్‌టీఐ రిపోర్టర్ బయటపెట్టిన విషయాలు వెలుగులోకి వస్తుంది. సో, ఏంటిదనంటే 2022 జనవరి నుంచి 2026 మే వరకు ఏకంగా 1.27 కోట్ల రైల్వే బెడ్ షీట్లు దొంగతనానికి గురయ్యాయంట. సో, అది దొంగతనం ఎవరు చేస్తుర్రంటే ఇలాంటి దొంగలు రైల్వే స్టేషన్‌కు వచ్చి వాళ్ళు బుకింగ్ చేసుకున్న తర్వాత దిగి వెళ్ళిపోయే క్రమంలో ఆ బెడ్ షీట్లు దొంగతనం చేసుకుపోతుర్రు. సో, ఇలాంటి వ్యక్తులన్నమాట. దీంతో ఆహ్, గవర్నమెంట్‌కు కాకుండా ఎవరైతే బేసిక్ కాంట్రాక్ట్, ప్రైవేట్ బేసిక్ కాంట్రాక్ట్ తీసుకుంటారో కదా! వాళ్ళకి ఏకంగా 104.51 కోట్ల నష్టాన్ని వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. సో, ఇందులో ఎవరికి నష్టం జరిగింది అంటే మనలాంటి వ్యక్తులకు కాంట్రాక్ట్ తీసుకున్న జనాలకి అంటే మనసొంటి బ్రతుకు తెరువు కోసము కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళకు నష్టం జరిగిందనమాట. సో, ఈ దొంగ నా కొడుకులకు కొంచెం తెలివుండాలి. దొంగతనం చేసేటప్పుడు రైల్వేకి సంబంధించి ఆహ్, ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించింది. ఎత్తకపోతే మాకేం జరుగుతుంది అని చెప్పేసి ఎత్తుకుపోతారు కదా! ఇందులో మన సామాన్య వ్యక్తిది కూడా రోల్ ఉంటుంది. అంటే వాడు బతుకుదెరువు గురించి ఈ బెడ్‌షీట్‌లను ఆహ్, కాంట్రాక్ట్‌గా తీసుకొని వాళ్ళొక సంస్థను ఏర్పరచుకుంటారనమాట. సో, వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? కొంచెం ఆలోచించాలిరా విధవనార సన్నాసులారా! ఈ ఇటువంటి దొంగ నా కొడుకుని తీసుకుపోయి జైల్‌లో పెట్టి తొక్కిపియాలి. సో, ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫాలో చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.